హలో మామ, మన ఇండియన్స్ ఎప్పుడెప్పుడు అని కళ్ళు కాయలు కచ్చేలు ఎదురు చూస్తున్న మోస్ట్ టైప్డ్ బోర్డు గవాస్కర్ ట్రోఫీ మ్యాచెస్ ఇవాళ నుంచి స్టార్ట్ అయిపోయాయి మామ. ఇవాళ ఫస్ట్ మ్యాచ్ ఆస్ట్రేలియాలోని పర్త్ గ్రౌండ్ లో స్టార్ట్ అయింది. ఈ మ్యాచ్ లో మనోరు టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నారు. ఈ మ్యాచ్ ఆడుతున్న ఇండియన్ టీం ప్లేయింగ్ 11 మీద క్లిక్ వేస్తే ఓపెనింగ్ కి కేఎల్ రాహుల్ అండ్ యశస్వి జైస్వాల్, 1 డౌన్ లో దేవదత్ పడికల్, 2 డౌన్ లో విరాట్ కోహ్లీ, 3 డౌన్ లో రిషబ్ పంత్, 6th పొజిషన్ లో ధ్రువ్ జురేల్, 7th పొజిషన్ లో నితీష్ కుమార్ రెడ్డి, తనకి డెబ్యూట్ టెస్ట్ మ్యాచ్ ఇది. 8th పొజిషన్ లో వాషింగ్టన్ సుందర్, 9th పొజిషన్ లో హర్షిత్ రాణా, తన డెబ్యూట్ మ్యాచ్ ఇది. 10th పొజిషన్ లో జస్ప్రీత్ బుమ్రా, తనే మా టీమ్ కి కెప్టెన్. అండ్ ఫైనల్ గా మహమ్మద్ సిరాజ్. మనం ఇంతకు ముందు చెప్పినట్టుగానే పడిక్కల్, హర్షిత్ రాణాతో పాటు వాషింగ్టన్ సుందర్ ని కూడా స్క్వాడ్ లోకి ఇంక్లూడ్ చేశారు. చూద్దాం ఎలా పర్ఫామ్ చేస్తారు. సారీ టు సే దిస్ మామ, స్క్రిప్ట్ రాసే టైంకి జైస్వాల్ అవుట్ అయిపోయాడు మామ. నాట్ గుడ్ స్టార్ట్ ఫర్ ఇండియా అని చెప్పాలి. సరే, ఒకసారి ఆస్ట్రేలియా ప్లేయింగ్ 11 మీద క్లిక్ వేస్తే ఉస్మాన్ కవాజా, నేథన్ మెక్స్వీనీ, మానస్ లబ్షేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ సెట్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ, ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, నేథన్ లియాన్, జోష్ హెజల్వుడ్, వీళ్ళు కూడా గట్టి టీంతోనే వచ్చారు మామ. ఈ మ్యాచ్ గా ఆన్ఫీల్డ్ ఎంపైర్స్ గా రిచర్డ్ కెటల్బర్గ్, క్రిస్ గెఫ్నీ అపాయింట్ చేశారు. థర్డ్ ఎంపైర్ గా రిచర్డ్ ఇల్లింగ్వర్త్ ని అపాయింట్ చేశారు. సో ఈ మ్యాచ్ ఆడుతున్న ఆస్ట్రేలియన్ బౌలర్స్ పర్త్ గ్రౌండ్ లో చాలా మంచి టెస్ట్ రికార్డ్స్ ఉన్నాయి మా. ఫర్ ఎగ్జాంపుల్, నేథన్ లియాన్ గ్రౌండ్ లోని టెస్ట్ మ్యాచెస్ లో 27 వికెట్స్ ఇస్తాడు విత్ యావరేజ్ ఆఫ్ 18. అందులో 2 సార్లు 5 వికెట్స్ హాల్ ఉంది. స్టార్క్ ఏమో 23 వికెట్స్ ఇస్తాడు విత్ యావరేజ్ ఆఫ్ 19. అందులో ఒకసారి 1 వికెట్ హాల్ ఉంది. కమిన్స్ ఏమో 12 వికెట్స్ ఇస్తాడు విత్ యావరేజ్ ఆఫ్ 20.16. జోష్ హెజల్వుడ్ కూడా 11 వికెట్స్ ఇచ్చిన రికార్డు ఉంది ఈ గ్రౌండ్ లో. గట్టి బౌలర్స్ తోనే గట్టిగా ప్రిపేర్ గా వచ్చారు మామ. మరి మన వాళ్ళు ఎలా ఎదుర్కొంటారో చూడాలి. ఇంతకీ మ్యాచ్ ని ఎంతమంది లైవ్ చూస్తున్నారు మామ?